నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ నటుడిగా మరి చాలా సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఒక మంచి హిట్ అయితే పడలేదు. మరి ఇటీవల ఆయన మంచు మనోజ్‌తో కలిసి 'భైరవం' అనే చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్నయితే సాధించలేదు. అయితే రేపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హారర్ జానర్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన చిత్రం 'కిష్కింధపురి' ఈ నెల 12 అంటే రేపు ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ చిత్రాన్ని కూడా మరి దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించాడని, స్క్రీన్ ప్లే బాగుందని, మంచి పాజిటివ్ టాక్ ఈ సినిమా తెచ్చుకుందని చెప్పి వార్తలైతే వస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి, సాహు గారప్పాటి ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఈ సినిమాకు సంబంధించి రివ్యూ, సమీక్ష, మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయంలోకి వెళదాం. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జోడీగా వస్తున్న చిత్రం 'కిష్కింధపురి'. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించారు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. హారర్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్కు మంచి స్పందన లభించింది. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా చేశారు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ను ఏ మల్టీప్లెక్స్లో ప్రదర్శించగా యునానిమస్గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విరూపాక్ష తర్వాత తెలుగులో హారర్ జానర్లో మంచి సినిమాలు రాలేదు. ఆ లోటును ఇప్పుడు 'కిష్కింధపురి' తీర్చిందని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్లో కాసిన నవ్వులలో పాటు కావాల్సినంత భయపెట్టాడు దర్శకుడు. 'కిష్కింధపురి'లోని సువర్ణమాయలో ఏమి జరిగిందనే దాని ఉత్కంఠను ఎక్కడ ట్రాక్ తప్పకుండా అద్భుతంగా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు ఊహించిన దానికంటే భిన్నంగా ఆశ్చర్యపరుస్తాయి. క్లైమాక్స్లో బెల్లంకొండ, అనుపమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. అలాగే తమిళ నటుడు షాండీ బాగా భయపెట్టాడు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళింది. హారర్ సినిమాలో కీలకమైన సౌండింగ్ ఈ సినిమాలో చాలా చక్కగా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నైట్ లొకేషన్స్ కూడా తెరపై అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్గా ఉన్నాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టారు. ఇక ఈ సినిమా గురించి ఒక లైన్లో చెప్పాలంటే 125 నిమిషాల 'కిష్కింధపురి' సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. సీట్ ఎడ్జ్లో కూర్చొనేలా చేస్తుంది ఈ చిత్రం.